అధ్యాయం 35వ వచనాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ దేవుని లేఖనంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని ఈరోజు చదువుకుని దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నించేద్దాం. చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చాలు. దేవుడి వాక్యాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో బోధించును గాక. చిన్న ప్రార్థన, దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. దయాళుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క తండ్రి నీ స్తోత్రాలు నాయన. రాత్రి మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆదివారం రోజున మేమందరం కలిసి మీ నామమును స్తుతించడానికి, మీ నామమును ఇప్పటి వరకు పాటలతోనూ నాయన, ప్రార్థనతోనూ నాయన, సాక్ష్యాల్లోనూ మీరుండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యంలో నుండి కొద్ది మాటలు మేము నేర్చుకోబోతుండగా మీరు మాతో ఉందురుగాక, మా మధ్యలో ఉందురుగాక, నీ ఆత్మ కార్యమును జరిగించుదురుగాక, మా అందరితో మీరే మాట్లాడుదురుగాక. అట్టి కృపతో నింపుమని, నీ వాక్యాన్ని నాయన చక్కగా విరిచి వడ్డించమని, నా జ్ఞానాన్ని మరుగు చేసి నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడమని యేసయ్య నామం పేరట ప్రార్థనని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుని లేఖనంలో నుండి ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివాం. ఈ వాక్యం పరిశుద్ధ దేవుని లేఖనంలో క్రొత్త నిబంధనలో 85వ పేజీలో మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో దేవుని వాక్యాన్ని చదివాం. ఈ వాక్యంలో దేవుని వాక్యము మాట్లాడుతూ దేవుని వాక్యం చెబుతూ ఉంది కదా, యోహాను మండుచు ప్రకాశించుచున్న ఏమైనాడంట? దీపమై ఉండెను. ఒకసారి మాట నాతో చెప్పండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మరలా ఇంకొకసారి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు అనంటే ఎవరు అనంటే ఇతను యోహాను. చెప్పండి, ఎవరు? యోహాను. బైబిల్లో ప్రియులారా, ప్రసిద్ధులైనటువంటి యోహానులో ప్రియులారా ఇద్దరు ప్రసిద్ధులుగా ఉన్నారు. ఒక ఆయన పేరేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను. చెప్పండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను. రెండవ ఆయన యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను. ఒక ఆయనేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను, రెండవ ఆయనేమో చెప్పండి యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన యోహాను. పిల్లరా, ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాడండి. మనము చదివాం చూసారా, అతడు అని చూసారా. ఆ వ్యక్తి ఎవరు అని అంటే బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గురించి మనం చదువుతూ ఉన్నాం. స్తోత్రం కలిగినది గాక. హల్లెలూయా. పిల్లరా, బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను యేసు ప్రభు వారి యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా జన్మము కంటే కూడా 6 నెలలు ముందు పుట్టినటువంటి వాడు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ప్రియులారా జీవితాన్ని గురించి, ఆయన కలగ చేయబోయేటువంటి రక్షణను గురించి యేసయ్యకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి ప్రవక్తలలో ప్రియులారా, పాత నిబంధన ప్రవక్తలలో చిట్ట చివరి వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను. స్తోత్రం కలిగిన గాక. క్రొత్త నిబంధన ప్రవక్తల్లో మొట్టమొదటి వాడు యోహాను. స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, ఈ యోహాను గురించి దేవుని వాక్యము మాట్లాడుతుంది కదా, దేవుని వాక్యము చెబుతూ ఉంది కదా. దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, చదువుకున్న దేవుని లేఖనములో అతడంటే యోహాను. యోహాను అతడని ప్లేస్ ఇప్పుడు యోహాన్ అని పేరు పెట్టి మీరు చదవండి. ఇప్పుడు చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. అతడనే ప్లేస్ లో యోహాను అని పెట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి. అతడు అనగా యోహాను. చదవండి. అతడు యోహాను. చదవాలా? ఎవరు చదవలా? ఎవరు చదవాలి ఇక్కడ. యోహాను అతడు అనగా యోహాను. యోహాను మండుచు చెప్పండి ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి. ప్రకాశించుచున్న
దీపమై ఉండెను. అందరూ చెప్పాలి, ప్రకాశించుచున్న దీపమై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీపం వెలుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, బ్రతుకున్నాం, బాగున్నాం అని అర్థం. దీపం ఆరిపోయింది అనుకోండి అని అన్నాము అని అంటే ఆడి దీపం ఆరిపోను అని తిట్లు చెప్తారు కొంతమంది. దీపం ఆరిపోవడం అంటే ఏంటి దీపం ఆరిపోవడం అంటే పరదేశం అన్నట్టు వెళ్ళిపోవడమే. స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహానుడి గురించి దేవుని వాక్యం సాగిస్తుంది, మండుచున్న దీపము. స్తోత్రం కలుగును గాక. మండుచున్న దీపము, ప్రకాశించుచున్న దీపము. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆ తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఇతని వెలుగులో ఉండి. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపము వలె ఉన్నాడు కనుక మీరు ఇతని వెలుగులో ఉండి కొంతకాలము చదవాలి, ఆనందించుటకు ఇష్టపడిరి. చెప్పండి మాట, కొంతకాలము. చెప్పాలి, అందరూ చెప్పాలి. కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను మండుచు ప్రకాశించే దీపము. ఆ దీపం వెలుగులో అంటే యోహాను వెలుగులో కొంతమంది అంట దేవునికి ఇష్టపడుతున్నారంట, ఆనందించడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, ప్రియమైన దేవుని బిడ్డలారా 8వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 8వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తులైనటువంటి అపోస్తుల కార్యములో 8వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా పేతురు బహు అపోస్తులుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా పేతురు చాలాసేపు ప్రసంగించుచున్నందున అక్కడ ఒక వింత జరిగింది, ఒక విచిత్రము జరిగింది. ఏమిటి ఆ విచిత్రం అని అంటే, పేతురు చాలాసేపు అపోస్తుల కార్యములో, ప్రియమైన దేవుని బిడ్డలారా 20వ అధ్యాయము 8వ అధ్యాయం అని చెప్పాను కదా, 20వ అధ్యాయం, ప్రియమైన దేవుని బిడ్డలారా 8వ వచనం, 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 8వ వచనంలో, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. దీపానికి మేడగదిలో ఒక దీపం సరిపోదు, కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మేము కూడి ఉన్న మేడగదిలో అనేకమైన దీపములు ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి ఉన్న మేడగదిలో దీపాలు ఉన్నాయంట, కూడి ఉన్న మేడగదిలో దీపాలు ఉన్నాయంట. ప్రియులారా, ఇక్కడ యోహాను గురించి దేవుని వాక్యం చెబుతుంది, యోహాను గురించి దైవ సందేశం చెబుతుంది, యోహాను గురించి దేవుని వాక్యం చెబుతుంది. యోహాను మండుచున్న దీపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మండుచున్న దీపాలు? లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలోనికి రండి. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలోనికి రండి. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలోనికి రండి. ఒకసారి ఆ వాక్యాన్ని తీయండి. బ్రదర్ రండి, లోపలికి రండి. బ్రదర్ రండి, లోపలికి రండి. చిన్న స్తోత్రం కలిగిన గాక. చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. రండి బ్రదర్, ఇక్కడ కూర్చొని చూడండి. గుడ్. చదవండి, ఇప్పుడు చదవండి. లూకా సువార్త ఎన్నో అధ్యాయం అని చెప్పాను? 12వ అధ్యాయము 35వ వచనం. చదవండి, ఇప్పుడు చదవండి. మట్లో చదవమ్మా, మళ్ళీ ఒక్కొక్కసారి చదువు. మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపము వెలుగుచున్నది గుడి. మీ దీపాన్ని వెలిగనివ్వండి అంటున్నాడు ఇక్కడ లూకా సువార్తలో చదువుకున్న దేవుని వాక్యంలో. మీ దీపం వెలుగుచున్నదివ్వండి అంటున్నాడు. ప్రియులారా, అపోస్తుల కార్యం 28లో మనం చదివాం, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను అని చదువుతున్నాం. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న దేవుని లేఖనంలో యోహాను సువార్త 5:35లో యోహాను గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపము అని సెలవిస్తుంది. అంటే ఈ 3 వాక్యాలు ఆధారంగా మనం కనుక ఒకసారి పరిశీలన చేస్తే ఎవరి దీపము అనంటే దీపము నువ్వు నేనే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
దీపము నీవు నేనే. అయితే యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం లాగా ఉంటే ఏం జరిగింది అని అంటే, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఉండటం వల్ల అనేకులు అతని వెలుగులో ఆనందిస్తున్నారంట. చెప్పండి చెప్పండి, అనేకులు అతని వెలుగులో చెప్పండి ఏం చేస్తున్నారంట? ఆనందిస్తున్నారు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సంతోషం లేదు, కుటుంబాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఎందుకండి సమాధానం లేదు? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, కుటుంబాల మధ్యలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఎందుకండి అని అంటే నీ దీపం సరిగ్గా వెలగటం లేదేమో. నీ దీపం సరిగ్గా వెలిగితే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. దీపం ఉన్న చోట ఏముంటాయి? పురుగులు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపము. నీవు వెలిగించబడిన దీపమా లేక ఆరిపోయిన దీపమా? దేవుని సేవకునిగా అడుగుతున్నారు, పరిశుద్ధాత్మ మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. నువ్వు వెలిగించబడిన దీపమా ఆరిపోయిన దీపానివా? ఆరిపోయిన దీపానివైతే నువ్వు చీకటి సంబంధిని, వెలిగించబడిన దీపానివైతే నువ్వు ప్రకాశిస్తున్న దీపానివి. ఆరిపోయిన దీపానివైతే దీపం ఆరిపోతే ఏముంటుంది? చీకటి ఉంటుంది. దీపం వెలిగితే చీకటి పారిపోద్ది. నువ్వు వెలిగించబడుతున్న దీపానివా ఆరిపోయిన దీపానివా? అవును అంటున్నాడు, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను కూడా అంటున్నాను, మనం కూడి ఉన్నటువంటి ఈ మందిరంలో అనేక దీపములు ఉన్నాయి. ఇందులో ఆరిపోయిన దీపాలేంటి? వెలుగుతున్న దీపాన్ని. స్తోత్రం కలిగింది. వెలుగంటే ఇష్టమా చీకటి అంటే ఇష్టమా? వెలుగంటే ఇష్టమా చీకటి అంటే ఇష్టమా? కొంతమంది చీకటి అంటే కూడా ఇష్టం ఉండేవాళ్ళు ఉన్నారు. లేరా 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 ఉన్నారు లేరా? ఒక్కొక్కసారి చీకటి అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది. సరే ఎందుకో తెలుసా? ఎప్పుడో తెలుసా? చీకటి పనులు చేసినప్పుడు చీకటి అంటే బాగా ఇష్టం. వెలుగు పనులు చేస్తే వెలుతురులు చేయాలనుకుంటాం. ఏదైనా చదవాలంటే వెలుతురు కావాలి, చీకటి పనులు చేయాలంటే చీకటిలో చేస్తాం. మళ్ళీ నిరీతిగా చేయలేవు. ఆ పనులు చేయడానికి చీకటే కావాలి. స్తోత్రం కలిగినగా. చీకటిలో ఏ మంచి పని చేయలేవు. చేయగలుగుతావా? చీకటిలో ఏ మంచి పని ఏం చేస్తావా? చేయలేవు. చీకటిలో చేసేయండి చీకటి పనులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగులో చేసేయండి వెలుగు పనులే. స్తోత్రం కలిగినగా. ప్రభువు అంటాడు, నేను వెలుగు అయ్యి ఉన్నాను, మీరును నేను వెలుగు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగుని. నేను వెలుగునై ఉన్నాను కనుక మీరును ఏమన్నాడు ప్రభువారు? వెలుగులుగా ఉండమన్నాడు. యోహాను అంటున్నాడు, యోహాను గురించి దేవుని వాక్యం సాగిస్తుంది, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం. స్తోత్రం కలుగునుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. గాలిలోనైనా వెలివానలోనైనా మారిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన నీవు దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని నోరులో నా హృదయ కోటలపై దీపాల తోరణమై ఆరణి దీపమై నా హృదయ కోటలపై దీపాల తోరణమై చేసావు పండుగ
నిండుగా చేశావు పండుగా వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగినావు స్తుతి గాలిలో అయినా జడివానలో అయినా యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపములాగా వెలిగాడంట. మండుచున్న దీపములా ఉన్నాడంట, వెలుగుచున్న దీపములా ఉన్నాడంట, ప్రకాశించుచున్న దీపములా ఉన్నాడంట. ఆ దీపం వెలుగుచున్నందున అనేకులు యోహాను దగ్గరికి వచ్చి ఆయన వెలుగులో ఏం చేశారంట? ఆనందించారు. దేవుని సేవకుడిగా చెబుతున్నారు, నీ వెలుగులో నీ కుటుంబం ఆనందించాలి. నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబం వెలిగించబడాలి. నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబము నీ వెలుగులో సంతోషించాలి. మా బిడ్డలు నా మాట వింటలేదండి. ఎందుకో తెలుసా? నీ దీపం కుట్టుకుట్లాడుతుంది, ఆ దీపాన్ని వెలిగిస్తాక ఏమండి నా కొడుకు మోగిరాడు అయిపోయాడండి, నీదే కుట్టుకుట్లాడుతుంది, ఆయన సరి చేస్తా. స్తోత్రం కలిగినదా? నువ్వు వెలిగితే ఆ దీపం వెలుగుతున్నటువంటి దీపం ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకాశం కింద ఆ వెలుగు కింద సంతోషంగా ఉంటారు. నీ కుటుంబం సంతోషంగా లేదా? అయితే నువ్వు సరిగ్గా వెలిగించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు యోహాను ప్రకాశించు దీపంగా వెలగగలిగాడు? కొద్ది నిమిషాలు ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను జీవితంలో నుండి, యోహాను క్యారెక్టర్లో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు యోహాను ప్రియమైన దేవుని బిడ్డలారా మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఉన్నాడు? ప్రియులారా మొట్టమొదటిది చూద్దాం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యోహాను నేను నీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యలోనే ఉన్నాడు, నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యలోనే ఉన్నాడు. నేనైతే నేలలో మీకు బాప్తిసం ఇస్తున్నా, కానీ నా వెనకాల వస్తున్నవాడు మీ మధ్యలోనే ఉన్నాడు. మీరు ఆయనను ఎరుగరు, మీకు ఆయన ఎవరో తెలియదు. ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడని కాదు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా యోగ్యుడు కాదు. హల్లెలూయా. ఏమంటాడు యోహాను? యేసు ప్రభు చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుడు కాదు. లూకా సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. లూకా సువార్త మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇక్కడ చెప్పులు వారణ విప్పుటకు యోగ్యుడు కాదండి, చెప్పులు వెంటుకొడ తీయడానికి అర్థంగా అంటాడు. ఇక్కడ ఏమంటాడు చదవండి, 3వ అధ్యాయం 11వ వచనం లూకా సువార్త అంటాడు, మారు మనిషి నిమిత్తం నేను మీకు నేలలో బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడిని. స్తోత్రం కలిగిన ఏంటండి? ఏమంటాడు? చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడిని కాదు. మనం వేసుకునేటువంటి ఆభరణాలన్నింటిలో కూడా విలువలేని ఏదన్నా ఉంది అని అంటే ఏంటయ్యి? చెప్పండి, ఏంటయ్యి? బంగారం వేసుకొచ్చి అరే బంగారంతో వెళ్ళకూడదురా, బయటికి వెళ్తాం అనుకుంటారా? ఏమన్నా ఎక్కడికి వెళ్తే అనుకుంటారా? అనుకో. కానీ బయట నుంచి ఏమన్నా ఉంది అంటే మన అయినా ఇతరులను పట్టుకోవడానికి ఇస్తాం. అరే నా చెప్పులు పట్టుకోవాలని ఇస్తాం ఎవరికన్నా?
ఎందుకనేమో పట్టుకోమని ఏదైనా ఇస్తాం, ఫోన్ అయినా పట్టుకోమని ఇస్తాం, వస్తువులైనా ఏదైనా మనం పట్టుకోమని ఇస్తాం. నా చెప్పులు పట్టుకో అని ఇస్తాం ఎవరికన్నా? ఎందుకని? విలువ లేని చెప్పులు. స్తోత్రం కలిగి మోషే డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు. అప్పుడు గర్వంతో ఉన్నాడు, బాగా గర్వంతో ఉన్నాడు. నేనే ఇశ్రాయేలుకు రక్షకుడిని అన్నాడు. అబ్బా దేవుడు అనుకున్నాడు, నువ్వేనా? నేనే. దేవుడికి ఏం తెలుసు? నేను చూడు ఇశ్రాయేలుని చిటిగా విడిపిస్తానన్నాడు. రాయ్ ఎవడాడా ఈజిప్టు ఇశ్రాయేలు అన్నదని సాచి పెట్టుకుంటాడు. అనుకోవాలా, దెబ్బ చచ్చిపోయాడు. ఏం చేయాలి అర్థం కాల, పాతి పెట్టేశాడు. అనుకుంటాడు నేను ఇప్పించేస్తాను అనుకున్నాడు. పొట్టులతో కొట్టి ఇప్పించేస్తాను అనుకున్నాడు. అమ్మో ఏంటి చచ్చిపోయాడు అది పారిపోయాడు. ఎవరో చెప్పండి, ఎవరో? మోషే. తన గర్వము తనకి శత్రువు, తన కోపము తనకు శత్రువు, తన గర్వం తనకు శత్రువు అయిపోయింది. నేను 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 అనుకున్న మోషే ప్రియమైన దేవుని బిడ్డలారా జీరో అయిపోయాడు. ఒక మాట, ఒక దేంట్లో ఒక మాట కేసులో జీరో అయిపోయాడు, అయిపోయాడు. విద్యార్థి దేశానికి వెళ్ళిపోయాడు. గొర్రెలు కాచుకుంటాడు. దేవుని స్వరం వచ్చింది. మండుచున్న పొద నుండి మోషేను పిలచిన ఆ దివ్య స్వరమును వినగోరెదవా వినగోరెదవా. మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేను పిలిచాడు. మోషే, ప్రభువా చెప్పండి నాయన, సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. అన్నీ చెప్తే ముందు చెప్పులు దేవాలి. దేవుడు ఏమన్నాడు? ముందు చెప్పుల్ని ఇలారా. ఇప్పుడు ప్రియులు దొరుకుతారా? యోగానంటే నేను యేసయ్య చెప్పులు పాత్రుంటాయి కూడా యోగ్యుడు. స్తోత్రం కలిగి నన్ను నేను తగ్గించుకుంటాను. స్తోత్ర హల్లెలూయా. నేను యేసయ్య చెప్పులు కూడా పట్టుకుంటాను. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను యోగ్యుని కాదు. ప్రియులు దొరుకుతారా? కేపీ ఆఫ్లన్ గారని ప్రియులు దొరుకుతారా? బిలీవర్ చర్చ్ అనబడినటువంటి గొప్ప సంస్థకి ప్రియులు దొరుకుతారా? ఆయన అధిపతి. ప్రియులు దొరుకుతారా? కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి ప్రపంచ దేశాలన్నింటిలో. కేరళ, మన కేరళలో పుట్టాడు. కానీ పిల్లరా, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నిటికీ కూడా ఆయన అధినేత. ఎవరైనా చెప్పండి, ఎవరైనా అధినేత, బిషప్. ప్రపంచ దేశాలు, భారతదేశంలోనే కాదు, భారతదేశం, బర్మా, భూటాన్, చైనా, ప్రిమియర్ ఆసియా ఖండాల్లో, అమెరికాలో, రష్యా, జపాన్, ప్రిమియర్ ఈ దేశాలన్నింటిలో కూడా ప్రిమియర్ విస్తరించబడినటువంటి పెద్ద 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 సంస్థలో ఆయన పెద్ద డైరెక్టర్గా ఆయన ప్రిమియర్ దేవుడు బిళ్ళారా. ఇలాగే అందరూ కూర్చున్న తర్వాత ప్రార్థనకు వస్తాడు. అందరూ కూర్చున్న తర్వాత నేను ఎట్టా వస్తాను అట్టా వస్తాడు. నేనేమో వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా, నేను అందరం ఎదురు పడుకుని లోపల పరిగెత్తుకొస్తుంటా. నేనేమో ఇప్పుడు లేట్ అవుతుంది కదా, ఎప్పుడు లేట్ కదా వస్తాను. నేను హేర్కి ఎప్పుడు రాయకపోతే ఎందుకను. స్తోత్రం కలుగుతుంది కానీ పిల్లరా. ఆయన మేము అందరం కూర్చున్న తర్వాత లోపలికి వచ్చేవాడు. లోపలికి వచ్చేటప్పుడు ఆయన ఏం చేసేవాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు వచ్చి చెప్పులు చూసేవాడు. నిజం, ఆయన గొప్ప అధినేత. ముందు వచ్చి ఆ చర్చి ముందు చెప్పులు చూసేవాడు. చర్చి ముందు తీసిన చెప్పులు అటు ఇటుగా కనుక పడిపోతే ఆయన ఏం చేసేవాడు తెలుసా? తన చేతితో పట్టుకుని చెప్పులన్నీ లైన్లో పెట్టేవాడు. దేంతో పట్టుకుని? చేతితో పట్టుకుని చెప్పులన్నీ లైన్లో పెట్టేవాడు ఆయన. అసలు ఆయన లైన్లో పెడతాడైనా సరే అటు ఇటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు బలిపోయిపోయేవాడు. ఎందుకో తెలుసా? నా చెప్పులు నేనేంటి, నా బతికేంటి, నా చెప్పులు ఏంటండి. స్తోత్రం కలిగిన భయపడిపోయేవాళ్ళం. ఎప్పుడైనా చెప్పు కనుక అటు ఇటు కనిపించిందా పక్కన లైన్లో పెట్టేసేవాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటయ్యా అన్న రోజు ఆయన అడిగితే ఆయన అంటాడు, ఈ చెప్పులు పట్టుకోవడంలో ఉంది యేసు ప్రభువు లాంటి తగ్గింపు జీవితం. స్తోత్రం కలిగిన యేసయ్యా ఎక్కడ ఆయన తగ్గింపు అని అంటే యేసు ప్రభు అంటాడు, నా పాదాలు కడిగాను, నేను నా శిష్యుల పాదాలు కడిగాను. అది తగ్గింపు. స్తోత్రం కలిగిన
పాదాల్లో మట్టి ఉంది, పాదాల్లో దుమ్ము ఉంది, పాదాల్లో ధూళి ఉంది. ఆ ధూళిని ఆ పాదాలు పట్టుకోవడానికి వంగినప్పుడు, వంగుతున్నప్పుడు నన్ను నేను తగ్గించుకోవడం కనిపిస్తుంది. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. యోహాను ఎలా ప్రకాశించావు అని అంటాడు, నేను చెప్పులు మోసేవాడిని. హల్లెలూయా. ఏమంటాడు? ఎలా ప్రకాశించావు? నేను చెప్పులు మోసేవాడిని. అమెరికా దేశాన్ని ప్రిపేర్గా పెట్టారా? అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఆ పేరు నోటి నాటం కానీ గుర్తురాదు. ఆ వైట్ హౌస్ లో అందరి ముందు అన్నాడంట, రాయ్ మీ నాన్న తయారు చేసిన చెప్పులు 100 బిలియనియర్స్ వైట్ హౌస్ లో కూర్చొని ఉన్నారు. అబ్రహాం లింకన్ గారు పిల్లరా బిలియనియర్స్ కూర్చుని ఉన్నారట. బిలియనియర్స్ కూర్చున్నప్పుడు ప్రిపేర్ జరుగుతారా? ఆ బిలియనియర్స్ లో ఒకడు, ఈడు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, చెప్పులు కుట్టేవాడు, ఈయన ఎట్లా చెడబుచ్చేటట్టుగా చేయాలని చెప్పి అర్థం కాక ఆ బిలియనియర్స్ లో ఒకడు అన్నాడంట, ఎవడి అబ్రహాం లింకన్ గారు మీ నాన్న కుట్టిన చెప్పులు బూట్లు నేను ఇప్పుడు వేసుకున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? మీ నాన్న కుట్టిన బూట్లు నేను వేసుకున్నాను అన్నాడంట. ఆయన లేచి, ఆయన సమయం వచ్చినప్పుడు అబ్రహాం లింకన్ గారు లేచి అన్నాడంట, అయ్యా మా నాన్నగారు చెప్పులు కుట్టేవాడిని, దానికి ఏదైనా రిపేర్ వస్తే చెప్పు, నేను వచ్చి కొడతా. ఎందుకో తెలుసా? మా నాన్న పేరు పోవడానికి మళ్ళీ బాగా కొట్టలేదని అంటారేమో, అందుకే దానికి ఏదైనా రిపేర్ వస్తే చెప్పు, నేను వచ్చి కొడతానన్నాడు. స్తోత్రం. అలా దించాలనుకున్నటువంటి వాడు అలా దిగింది కదా. స్తోత్రం కలుగుతుంది. ప్రిపేర్ కలుగుతారా? అంతేకాదు కానీ అబ్రహాం లింకన్ అంటే కూటికి జరగనటువంటి వ్యక్తి, కూటికి జరగనటువంటి అమెరికా అధ్యక్షుడయ్యాడు. కారణం ఏంటో తెలుసా? తన తల్లి చేసిన ప్రార్థన. నా తల్లి చేసిన ఎస్ ప్రిపేర్ కలుగుతారా? నువ్వు ప్రకాశించి దీపంగా ఉంటే నీ బిడ్డలు నిన్ను నీ వెలుగులో ఆనందిస్తాయి. నువ్వు ప్రార్థించే బిడ్డవుగా ఉంటే, ప్రకాశించే బిడ్డవుగా ఉంటే, మండుచున్న దీపంగా ఉంటే నీ వెలుగులో నీ బిడ్డలు సంతోషిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, యోహాను ప్రకాశించడానికి మొట్టమొదటి కారణం చెప్పండి ఏంటది? తన్ను తాను చెప్పండి. తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు. రెండు తగ్గించుకుంటే దేవుడు ఒక రోజు హెచ్చిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, రెండవ కారణాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. త్వరగా నా మాటల్ని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదువుతున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం ప్రియమైన దేవులారా 32వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను ఏ మార్గం అంటే? నీతి మార్గం. ఏ మార్గం? నీతి మార్గం. నీతి లేని మార్గం కాదు, నీతి కలిగిన మార్గం, నీతిలో నడిచిన మార్గం. స్తోత్రం కలిగిన గాక. అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి మార్గం. మార్గాల్లో చాలా మార్గాలు, వంకర మార్గాలు ఉన్నాయి, ఇంకర మార్గాలు ఉన్నాయి, ఎత్తు మార్గాలు ఉన్నాయి, పల్లపు మార్గాలు ఉన్నాయి. అయ్యా, ఎత్తు రోడ్లు ఉంటాయి, పల్లపు రోడ్లు ఉంటాయి, గుంటల రోడ్లు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్ల రోడ్లు ఉంటాయి. కానీ యోహాను ఏ మార్గం తెలుసా? నీతి మార్గం. పల్లపు మార్గాలు ఉంటాయి, అవి ఫ్రీగా ఉంటాయి. దాంతో పడితే ఆ పల్లపు మార్గంలో పడితే ఆ బాగుంది, పల్లంగా ఉంది, చక్కగా ఉంది, సమ్మగా ఉంది అని ఆ పల్లపు మార్గంలో పడితే అది విశాలమైన మార్గం. అది ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడ తీసుకెళ్ళింది? నరకానికి తీసుకెళ్ళింది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇరుకు మార్గమును ప్రయాణించడానికి
ఇష్టపడ. యోహాను మార్గం ఇరుకు మార్గం. యోహాన్ని చంపేస్తారని తెలుసు. హేరోదు దగ్గరికి వెళ్ళారని, ఏయ్ పాపం చేసేవారు నువ్వు పాపి, దేవుడు చెప్పన్నాడు. అది నీ పని చెప్తాడు యోహాను. వీళ్ళు యోహాన్ని హేరోదు కళ చంపించేది, కళ కొట్టించేశాడు. కళ కొట్టించి హేరోదు కుమార్తె నాట్యం ఆడుతుంది. హేరోదు దగ్గరికి వచ్చి అడిగింది, ఏం కావాలి నీకంటే? యోహాను తల కావాలి. తల్లి పెట్టిన విద్య, తల్లి నేర్పించింది, తల్లి చెప్పింది, నీ బిడ్డలు ఏమవుతారో తెలుసా, నువ్వేది చెప్తే అదే అవుతుంది. నా కొడుకు చనిపోయాడు, నీ కొడుకు చేయాల, నువ్వు చెప్పేవాడిని. నా కొడుకు పాడైపోయాడు, నీ కొడుకు పాడాల, నువ్వే పాడు చేసేవాడిని. ఎప్పుడన్నా బైబిల్ నేర్పేవాడికి ఎప్పుడన్నా వాక్యం నేర్పేవాడికి ఏం మాట్లాడే పర్లేదు. యోహాను మార్గం ఏ మార్గం? నేనేది చేస్తే నా పిల్లలు అదే చేస్తాను. ఐఎమ్ ద ఫస్ట్ టీచర్ టు మై చిల్డ్రన్స్. నేనే మొట్టమొదటి టీచర్ నా పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లగా, యోహాను నీతి మార్గంలో నడిచాడు. యోహాను తల్లిదండ్రుల గురించి దేవుని వాక్యం సంధిస్తుంది. వాళ్ళు భక్తి పరులుగా ఉన్నారంట. భక్తి పరుడు పిల్లలైనటువంటి యోహాను, ప్రియమైన దేవుని పిల్లగా, దేవుని వాక్యం సంధిస్తుంది. అతడు ఏ మార్గంలో నడిచాడండి? నీతి మార్గంలో నడిచాడు. రెండు దారులు. ఏ దారి కావాలో ఒకటి జీవము, ఒకటి పరలోకం, ఒకటి పరదేశు, రెండోది పాతాళం, నరకం, నిత్యాగ్ని, అగ్నిగుండం. ఏది కావాలో కోరుకో. యోహాను కోరుకున్నది పరలోకానికి వెళ్ళేటువంటి నీతి మార్గాన్ని కోరుకున్నది. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఏ మార్గం అండి? ఏ రోజు నీతి తప్పరా, నీతి తప్పి మాట్లాడు యోహాను. ఎందుకు ప్రకాశించాడు చెప్పండి? యోహాను ప్రకాశించడానికి మొట్టమొదటి కారణం ఏంటది? నన్ను తాను తగ్గించుకున్నాడు. రెండవది నీతిగా నడిచావు. నీతిగా నడిచావు, నిందలను మోసావు. కానీ నీతిగా నడిచాడు. నిందలు మోసావు, అవమానాలు పడ్డాడు. కానీ నీతి ఏ రోజున కూడా రెండవది చెప్పండి, ఏ మార్గం అది? నీతి మార్గం. మూడవది చూద్దాం. చూడండి, ఈ మాట చెప్పి నేను విభేదించారా నా మాట నేను ముగిస్తాను. లూకాసు వార్త మొదటి అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 14వ వచనం. అతడు అంటే ఎవరు తెలుసా? యోహాను. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. ఎట్లా ఉన్నాడంట యోహాను? దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడంట? గొప్పవాడు. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టిగా? మరి ఎవరి దృష్టికి? నన్ను